ఇక పర్యాటకంగా కోనసీమ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. అమలాపురంలో ఛాయ్ పే చర్చ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కోనసీమ కొబ్బరి ప్రధాన పంటగా ఉన్న నేపథ్యంలో కొబ్బరి కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర సర్కార్ సిద్ధంగా ఉందని చెప్పారు. కేరళ తరహాలో కోనసీమ ప్రాంతంలో అభివృద్ధి జరిగేలా ఎన్డీఏ సర్కార్ పనిచేస్తుందని స్పష్టం చేశారు మాధవ్. కోనసీమకు రైల్వే లైన్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి ఉన్న సమయంలో రైల్వే లైన్కు సర్వే జరిగిందని గుర్తు చేశారు. కొంకణ్ రైల్వే తరహాలో ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. టెంపుల్ టూరిజం అభివృద్ధి చేసే అంశంపై దేవాదాయ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు మాధవ్. కాకినాడ నుంచి నర్సాపూర్ వయా కోటిపల్లికి ఎన్ని సంవత్సరాల క్రితం ఉండేదంటే సుమారు 100 సంవత్సరాల క్రితం ఒక రైల్వే స్టేషన్ ఉండేది. మరుగున పడిపోయింది, మూసేశారు. మనం తిరిగి దాన్ని ప్రారంభించాం. ఇవాళ కాకినాడ కోటిపల్లి నర్సాపూర్ వరకు 102 కిలోమీటర్ల రైల్వే లైన్ రాబోతుంది. మన అమలాపురం రైల్వే స్టేషన్ త్వరలో ప్రారంభమవుతుంది. మీ అందరికీ తెలియజేస్తాను. దానికి కలిగిన చిక్కుముళ్ళని కూడా తొలగాయి. త్వరలో ఆ తీపి వార్త కూడా మనం